అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఫోర్త్, ఏమైనా చాలా టైం క్రితం కానీ ఫ్రాడ్గా రికార్డ్లో ట్యాంపరింగ్ చేసేసి ఏమైనా ఇష్యూ చేశారు అంటే ఎంక్వైరీ స్టార్ట్ చేసేసి ఆ రికార్డ్ రెక్టిఫికేషన్కి కూడా మనకి ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ ఏమైనా సర్వే సంబంధించిన ఇష్యూ ఉన్నాయి. కొంతమందికి ఏముంటుంది అంటే పట్టే ల్యాండ్ ఉంది, ముందు పట్టా చేయించారు, ఎలాంటి ఇప్పుడు కూడా మోకా మీద మీరే ఉన్నారు, కానీ దానికి ఆ ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ చేస్తే పాత పట్టేదారు నుంచి మీకు భూమి రావడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మీరు అన్ని పత్రాలు పెట్టుకోండి. అది ఏ ఇయర్ పహానీలో మీ పేరు వచ్చింది, ఎప్పటి నుంచి మీరు మోకా మీద ఉన్నారో, మళ్ళీ లోకల్ ఉన్నాయి, దానికి వాళ్ళు అపీల్ చేయవచ్చు. లేదు అంటే రద్దు కాలేదు, వారు ఆర్డీఓ నుంచి కలెక్టర్కి అపీల్కి ఛాన్స్ ఉంటుంది. అట్లా ఉన్న ఛాన్స్ ఇచ్చిన తర్వాత కూడా చాలా ఇష్యూ సార్ట్ అవుట్ అయిపోతుంది. ఏమైనా ఫ్రాడ్ అయింది, ఏమైనా తప్పుగా డైరెక్ట్గా ఎంటర్ అయ్యారు, వేరే వాళ్ళకి భూమి కబ్జా చేశారు, మళ్ళీ రికార్డ్కి వచ్చేసారు, అట్లా ఉన్న ప్రమాదంకి మనము సార్ట్ అవుట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత ఈ సీలింగ్ సంబంధించిన ల్యాండ్, అసైన్ సంబంధించిన ల్యాండ్ చెప్పారు, మనకి అసైన్మెంట్ జరిగింది, పట్టేదారు పాస్బుక్ రాలేదు, ఆర్ సీలింగ్ ల్యాండ్ అసైన్ ల్యాండ్ మనం కొన్నాము, మనకు కూడా పేదవాళ్ళు ఉన్నారు, మా దగ్గర కూడా డబ్బు లేవు, మనము కూడా ఎలిజిబుల్ ఫర్ అసైన్మెంట్ ఉన్నాము. అట్లా ఉన్న కేసెస్ కోసం కూడా ఇప్పుడు రూల్స్ ఫ్రేమ్ కాలేదు, కానీ క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అట్లా ఉన్న కేసెస్ కూడా మనం సెపరేట్గా పెడతాము. అసైన్మెంట్ కమిటీ కూడా గౌరవ్ ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో అన్ని కాన్స్టిట్యుయెన్సీలో అసైన్మెంట్ కమిటీ కూడా వస్తుంది. దాని నుంచి ఇల్లు వస్త్రాలు ఆర్ సాగు భూమి, మనకి ఎంత భూమి అవైలబుల్ ఉన్నాయి, ఎంత మంది అడుగుతున్నారో దాన్ని బట్టి అసైన్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. సో ఇట్లా చేస్తే చాలా ఇష్యూ సార్ట్ అవుట్ అవుతుంది. కానీ కొన్ని ఇష్యూ సార్ట్ అవుట్ కావు. ఏ ఇష్యూ సార్ట్ అవుట్ కావు, ఇద్దరు కొట్లాడుతున్నారు, ఒకే భూమి మీద ఇద్దరు కొట్లాడుతున్నారు అంటే ఒకరికి భూమి వస్తుంది, ఇద్దరు సాటిస్ఫై అవుతారు, ఎప్పుడైనా లేవు. అండ్ పట్టా ల్యాండ్ లో పొజిషన్ మీద, టైటిల్ మీద ఏమైనా డిస్ప్యూట్ అయింది అంటే మనం పొజిషన్ మెయింటైన్ చేయగలుగుతాము, రికార్డ్ కరెక్ట్ చేయగలుగుతాము, కానీ వాళ్ళకి పొజిషన్ ఇప్పించాలి, వాళ్ళకి తీసియాలి, అట్లా మాకు ప్రొవిజన్స్ లేవు. ఖచ్చితంగా సివిల్ కోర్టులో ఆ పొజిషన్ అండ్ టైటిల్ సంబంధించిన ఫైనల్ డిక్లరేషన్ అవుతుంది. కానీ కొన్ని ఇష్యూ ఉంటుంది. ఇష్యూ ఏముంటుంది, సివిల్ కోర్టు మనం వెళ్ళాము అంటే చాలా టైం పడుతుంది, చాలా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు రాకుండా చాలా మంది ఏం చేస్తారు, కాంప్రమైజ్ చేస్తారు. నేను సివిల్ కోర్టులో చూస్తున్నాను. ఈ చట్టంలో క్లియర్ గా ప్రొవిజన్స్ ఉన్నాయి. ఏమున్నాయి, ఉచితంగా మీకు లీగల్ హెల్ప్ ఇస్తాం. ఉచితంగా లీగల్ హెల్ప్ ఇస్తే ఏమవుతుంది, కావాల్సింది కేసు పెట్టుకొని, కావాల్సింది క్రిమినల్ కేసు పెట్టుకొని ఫోర్స్ గా మనం కాంప్రమైజ్ చేసేసి రైతులకి నష్టం జరుగుతున్నాయి, అది కూడా తగ్గుతుంది. జీరో అవుతుంది ఎట్లా లేవు, కానీ చాలా తగ్గుతుంది. దాని తర్వాత దానిలో మనం ఏం చేస్తాం, ఇప్పుడు కూడా వచ్చిన చట్టంలో ఏమైనా ఇష్యూ ఉంటుంది, దానికి ఒక పైలట్ నడుస్తున్నాయి. పైలట్ అంటే ఈ చట్టం అమలుకి వస్తే అన్ని ఇష్యూ సార్ట్ అవుట్ అవుతుందా లేదా దానికి చెక్ చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా 4 మండలాల్లో పైలట్ గా జరుగుతున్నాయి. రెవెన్యూ అధికారులు ఆ గ్రామ సభ పెట్టుకొని అక్కడ వెళ్తున్నారు, అక్కడ వెళ్ళి అన్ని చెక్ చేసేసి ఏమైనా కరెక్ట్ ఉన్నాయి దానికి పరిష్కారం చేయడానికి టైం ఇచ్చారు. కొన్ని ఇష్యూ పరిష్కారం అవుతుంది, కొన్ని ఇష్యూ పరిష్కారం కాదు. ఏమైనా ఇష్యూ పరిష్కారం కాదు, చట్టంలో ఏమైనా మార్పు తీసుకువస్తే పరిష్కారం అవుతుందా, అట్లా ఏమైనా నివేదిక పంపిస్తే రాష్ట్ర ప్రభుత్వం దానికి కూడా చేంజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి ఎలాంటిగా డౌట్ లేవు. ఆ పైలట్ అయిపోయిన తర్వాత మన జిల్లాలో కూడా ఒక మండలంలో పైలట్ అవుతుంది. దాని తర్వాత 2 జూన్ నుంచి అధికారులు గ్రామ సభ పెట్టి వస్తారు. సక్సెషన్ సంబంధించిన ఇష్యూ, మ్యూటేషన్ సంబంధించిన ఇష్యూ, ఏమైనా మిస్ అయింది, రికార్డ్ రెక్టిఫికేషన్ సంబంధించిన ఇష్యూ, పిఓబి సంబంధించిన ఇష్యూ, అట్లా ఏమైనా సాధమైన సంబంధించిన ఇష్యూ, అట్లా ఏమైనా ఇష్యూ ఉంటుంది, అన్ని కలెక్ట్ చేసేసి 15 ఆగస్టు లోపు అన్ని రకాల ఇష్యూకి మనం సార్ట్ అవుట్ చేయాల్సింది. సో అట్లా మనం చేస్తే మాక్సిమం ఇష్యూ సార్ట్ అవుట్ అవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రభుత్వ భూమి, పట్టా భూమి. పట్టా భూమి అంటే ఒక ప్రైవేట్ ప్రాపర్టీ, కాన్స్టిట్యూషన్లో ఇచ్చిన హక్కు.
ఎవరైనా పట్టా భూమి గవర్నమెంట్ తీసుకోవచ్చు అంటే ఖచ్చితంగా కంపల్సేషన్ ఇవ్వాల్సింది. ఎవరికి పట్టా భూమి మీరు తీసుకోవచ్చు అంటే వాళ్ళు ఇచ్చిన డబ్బు ఇవ్వాల్సింది. లేదు అంటే పట్టా భూమి డైరెక్ట్ గా తీసుకోవడానికి ఎవరి చేతిలో లేవు. కాన్స్టిట్యూషనల్ రైట్ అండర్ ఆర్టికల్ 300A డైరెక్ట్ గా దాని మీద వాళ్ళు ఏ కోర్టులో వెళ్తే వాళ్ళకి గవర్నమెంట్ తీసుకున్నారు కంపల్సరీ ఇవ్వకుండా వాళ్ళు కంపల్సేషన్ వస్తుంది. ప్రైవేట్ వాళ్ళు ఎవరైనా తీసుకున్నారు అంటే వాళ్ళ మీద కేసు అవుతుంది. సో అట్లా ఉన్న కేసులో ప్రైవేట్ ల్యాండ్ లో సపోజ్ ఏమైనా డిస్ప్యూట్ జరుగుతున్నాయి, దానికి రికార్డ్ మనమే చేంజ్ చేయగలుగుతాము. ఏమైనా తప్పుగా రికార్డ్ అయింది అంటే చేయగలుగుతాము. కానీ ఈ భూమిలో నేను చాలా టైం నుంచి ఏమైనా సాదా కాగితాలు ఉన్నాయి దానికి రికార్డ్ చేయడానికి ఉన్నది, కానీ ఎప్పుడైనా కొనలేదు, ఎప్పుడైనా వాళ్ళు అమ్మలేదు, కానీ నేను సాగు చేస్తున్నాను. తర్వాత డైరెక్ట్ గా పట్టా చేంజ్ చేయడానికి ఈ మన రాష్ట్రంలో కాకుండా దేశంలో ఎక్కడైనా అట్లా ప్రొవిజన్స్ లేవు. అట్లా ప్రొవిజన్స్ అయితే నేను భూమి కొనలేను, నేను మోక మీద మాత్రం అట్లా చేంజ్ చేస్తే ఇది ఒక రివర్స్ గా ఒక దందా తయారైపోతుంది. సో దానికి సంబంధించిన క్లియర్ గా మీరు చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు, దాని మీద లీగల్ డిస్ప్యూట్ నడుస్తున్నాయి, వాళ్ళు డిస్ప్యూట్ కరెక్ట్ టైంకి రాలేదు అంటే ఒక అడ్వాన్స్ పొజిషన్ అంటే అడ్వాన్స్ పొజిషన్ కోర్ట్ డిక్లేర్ చేసేసి మీకు పట్టా ఇవ్వగలుగుతారు. కానీ రెవెన్యూ అధికారులు పట్టా భూమిలో వేరే వాళ్ళకి ఏం ట్రాన్సాక్షన్ లేకుండా పట్టా ఇవ్వడానికి హక్కు ఏ రెవెన్యూ అధికారికి ఎక్కడైనా లేవు. ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా ఎక్కడైనా లేవు. సో ఇప్పుడు మీ అందరికి బాధ్యత ఏముంటుంది, మీకు ఇచ్చిన ఇష్యూ ఏమున్నాయి, ఏ కేటగిరీలో వస్తున్నాయి. మీరు గవర్నమెంట్ ల్యాండ్ లో మోకా మీద ఉన్నారు, చాలా టైం నుంచి ఉన్నారు, మీ పొజిషన్ మీరు కాపాడాలి, మీ పొజిషన్లో మీరు ఉండండి. మీ దగ్గర ఉన్న ఆధారం అంటే పహానీలో ఏమైనా పేరు వచ్చిందా, ఎప్పుడైనా వచ్చింది, ఆర్ ఏమైనా పత్రాలు ఇష్యూ అయింది, ఏమైనా ఉన్నాయి, ఆర్ పత్రాలు ఇష్యూ కాలేదు, ఏమైనా ఆధారం ఉన్నాయి, దానికి మంచిగా చేయండి. ఎప్పుడైనా పట్టా ఇష్యూ కాలేదు, అది పట్టేదారులో పేరు ఎక్కలేదు అంటే ఎప్పుడైనా అసైన్మెంట్ కమిటీ ఏర్పాటు అవుతుంది, ఆ టైంకి మీకు అడుగుతారు, చేయడం జరుగుతుంది, ప్రొవైడెడ్ మీరు అసైన్మెంట్కి ఎలిజిబుల్ ఉన్నారు. సెకండ్, సాదా కాయిదా మీద కొన్నారు, మోకా మీద కూడా ఉన్నారు. చుట్టుపక్కల రైతులకు మనము స్టేట్మెంట్ తీసుకుంటాము, మీ సాదా కాయిదాలు చూస్తాము. ఎవరైనా మీకు అమ్మారు వాళ్ళకి విరాసత్ నోటీస్ ఇస్తాము. మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ పరంగా, మాకు ఉన్న సాక్ష్య పరంగా వాళ్ళు నిజమే అమ్మారు, మీరు చాలా టైం నుంచి మోకా మీద ఉన్నారు అంటే ఆడియో గారు ఒక మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.